విశ్వ నేరుగా జానుతో మాట్లాడడానికి జాను వల్ల ఇంటికే వస్తాయి. పెళ్ళైన తర్వాత అన్నీ మారిపోతాయిరా అని జాను మాట్లాడుతూ ఉంటే, ఎన్ని మారినా కూడా ఒకటి మాత్రం మారదు జాను అని విశ్వ అంటాడు. ఏంట్రా అది అని జాను అంటుంది. ఫ్రెండ్‌షిప్ అందుకే నేను ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టడానికి వచ్చాను అని విశ్వ చెప్పడంతో, అవునా కట్టరా అని జాను చాలా సంతోషంగా కట్టించుకుంటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే జై అక్కడికొచ్చి విశ్వ వైపు కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు. జాను మన ఫ్రెండ్‌షిప్ ఎప్పటికీ ఇలాగే ఉంటుందని నాకు మాట ఇవ్వు అని చెయ్యి చాచి ప్రమాణం చేయమని విశ్వ అడుగుతూ ఉంటాడు. రేయ్! ఇది కూడా నువ్వు అడగాలా? అలాగేరా మన ఫ్రెండ్‌షిప్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను అని జాను విశ్వ చేతిలో చెయ్యి వేసి మరీ ఒట్టు వేస్తూ ఉంటుంది. అలా విశ్వ జాను చేతిని పట్టుకొని ఉండటంతో జై మరింత రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే జై అక్కడికి రావటంతో, "జై సార్ విశ్వ నాకు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టడానికి వచ్చారు జై సార్" అని జాను అమాయకంగా చెప్తూ ఉంటుంది. "ఆ! జాను విశ్వాకి తినటానికి ఏమైనా తీసుకువస్తావా?" అని జై అనడంతో, "అవును కదా! నేను మర్చిపోయాను. రేయ్ విశ్వ ఆగరా వెళ్ళి స్నాక్స్ తీసుకొస్తాను" అని జాను లోపలికి వెళ్తుంది. అప్పుడే ఇక విశ్వ అయితే, "రేయ్ జానుని ఈ జైల్‌లో నువ్వు బంధించావు కదరా! పంజరంలో చిలుకని బంధించినట్లు" అని విశ్వ అనడంతో, "జాను నాతో తప్పించి ఎవ్వరితో మాట్లాడకూడదు, ఎవ్వరిని చూడకూడదు" అని జై చెప్తూ ఉంటాడు. "అవునా? అదే చూద్దాం" అని విశ్వ అంటాడు.